బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు సుప్రీం కోర్టులో ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపు కేసు విచారణ జరగనుంది. బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లపై సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. 2 వేర్వేరు పిటిషన్లు బీఆర్ఎస్ నేతలు దాఖలు చేశారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్ల వెంకట్రావులపై హైకోర్టు తీర్పు అమలు చేయడం లేదంటూ పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. నేడు సుప్రీంకోర్టులో ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపు కేసు విచారణ జరగనున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లపై సుప్రీంకోర్టులో అయితే విచారణ జరగనున్నట్టు తెలుస్తోంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. మరికొద్ది సేపట్లో సుప్రీంకోర్టులో తెలంగాణకు సంబంధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఫిరాయింపు కేసు విచారణ అనేది కూడా జరగనుంది. దీనిపైన 2 వేర్వేరు పిటిషన్లు అంటే కూడా దాఖలు చేశారు. ఒకటి పాడి కౌశిక్ రెడ్డి, 2 కేటీఆర్, వీళ్ళిద్దరూ దాఖలు చేసిన పిటిషన్ల పైన విచారణ అనేది కూడా జరగనుంది. బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లిన 10 మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలన్న పిటిషన్ల పైన ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ అనేది కూడా జరిగింది. గత విచారణ సందర్భంగా అనర్హత పిటిషన్లను విచారించి నిర్ణయం తీసుకోవడానికి రాష్ట్ర శాసనసభ స్పీకర్ కు సరైన సమయం అంటే ఎంత సమయం కావాలనే దాని గురించి స్పష్టత ఇవ్వాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు తన నిర్ణయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. అంటే స్పీకర్ తరఫు న్యాయవాది దాన్ని బట్టి సుప్రీంకోర్టు తదుపరి నిర్ణయం అనేది కూడా తీసుకోవచ్చు. అయితే గత వారం విచారణ అనేది కూడా జరగాల్సినప్పటికీ కూడా సుప్రీంకోర్టులో విచారణ జరపాల్సిన జడ్జిలు రాజ్యాంగ ధర్మాసనంలో కూర్చోవడంతో ఈ కేసు విచారణ అనేది కూడా జరగలేదు. అయితే ఈ రోజైనా దీనికి సంబంధించిన విచారణ అనేది కూడా జరుగుతుందా లేదా అనేది కూడా చూడాలి. ఎందుకంటే దీనికి సంబంధించి 2 వేర్వేరు పిటిషన్లను బీఆర్ఎస్ నేతలు దాఖలు చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్ల వెంకట్రావుల పైన హైకోర్టు తీర్పు అమలు చేయడం లేదని చెప్పేసి పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్ వేస్తే, ఎమ్మెల్యేల అనర్హత విషయంలో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడం లేదని చెప్పేసి కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. సో 2 పిటిషన్లను కూడా జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జీలతో కూడిన ధర్మాసనం విచారణ జరపాల్సి ఉంటుంది. తెలంగాణ స్పీకర్ కార్యాలయం స్పీకర్ తరపు న్యాయవాది ఇచ్చే సమయాన్ని బట్టి తదుపరి విచారణ అనేది కూడా జరిగే అవకాశం ఉంది. అయితే ఈ రోజు స్పీకర్ కార్యాలయం తన నిర్ణయాన్ని తెలియజేస్తుందా లేదా అనేది కూడా చూడాలి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఢిల్లీలోనే ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఈ రోజు కేసు కనుక విచారణ కనుక జరిగితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చే రిప్లైని బట్టి సుప్రీంకోర్టు తదుపరి ఆదేశాలంటే కూడా ఉంటాయి. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం అంటే ముఖ్యంగా అసెంబ్లీ సెక్రటరీ తరఫున స్పీకర్ తరఫున న్యాయవాది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక ఈ రోజు నిర్ణయాన్ని కనుక చెప్పకపోతే అప్పుడు సుప్రీంకోర్టు దీనిపైన ఏం చేస్తుంది అనేది కూడా చూడాల్సింది. సో ఏదేమైనప్పటికీ ఈ రోజు విచారణ జరిగితే మాత్రం దీనిపైన కొంత అవుట్కమ్ అనేది కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇటు పిటిషనర్ల తరఫు న్యాయవాదులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శిరీష్.